ఇక స్టైలిష్గా ఉండే టాప్, డ్రెస్లు, నగలు అన్నిటినీ ధరించి బాగా ముస్తాబవ్వడం సరైన విధానం కాదు. అందానికి మెరుగులద్దే ఒక ట్రెండ్, ఆభరణాలను మాత్రమే ధరించాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. హాయ్ అండి, నా పేరు సమత. నేను అమోక్ బ్యాగ్స్ ఫౌండర్ని. సో అమోక్ బ్యాగ్స్ అనేది వచ్చేసి కంప్లీట్లీ ఇంటూ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, అంటే జూట్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం మేము. సో జూట్ ప్రోడక్ట్స్ అంటే ఓన్లీ లంచ్ బ్యాగ్స్, ఓన్లీ ల్యాప్టాప్ బ్యాగ్స్ కాకుండా మేము ప్రత్యేకంగా ట్రాలీ బ్యాగ్స్ కూడా తయారు చేస్తాము. అలానే స్కూల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. స్కూల్ బ్యాగ్స్లో కూడా డబుల్ పార్టీషన్, సింగిల్ పార్టీషన్ అనేవి కూడా ఉంటాయి. సో మనకేంటంటే జూట్ అనేది ఓన్లీ ఒక క్వాలిటీలోనే కాకుండా డిఫరెంట్ క్వాలిటీస్లో మనం తేవాలి అని మేము ట్రై చేస్తున్నాము. సో అలా వచ్చేసి మీకు ఒక 20 రూపీస్లో కూడా ఒక జూట్ బ్యాగ్ అనేది అందించడం కోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. సో నా బ్రౌన్ అండ్ బాటప్ వచ్చేసి విజయవాడ దగ్గర నందిగామ అండి. సో మా పేరెంట్స్ అందరూ అక్కడే ఉంటారు. మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్. సో నేను బీటెక్ చదివాను. సో బీటెక్ చదివింది కూడా నందిగామలోనే. సో అది కంప్లీట్ అయిన తర్వాత సో జాబ్ పర్పస్ అనేసి హైదరాబాద్ వచ్చాను. సో ఇక్కడ ఒక 4 years హెచ్ఆర్గా వర్క్ చేశాను. సో ఇన్ మీన్ వైల్ ఒక 2 years వర్క్ చేసిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత ఒక బాబు. సో ఆ టైంలో ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాను నేను. సో ఆ కన్సల్టెన్సీలో ఏమైందంటే నాకు వచ్చేసి జస్ట్ టైమింగ్ ప్రాబ్లం వచ్చిందనమాట. మా బాబుకి టైం స్పెండ్ చేయడం కుదరక సో అసలు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుండు. సో తనకంటూ టైం కేటాయించాలి కదా. సో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే తనకంటూ టైం ఇవ్వచ్చు. సో ఇంకొక 4 ఎంప్లాయబిలిటీ అనేది నేను ప్రొవైడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అసలు ఏం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని సర్చింగ్ చేయడం స్టార్ట్ చేశా. సో అలా నాకు జూట్ బ్యాగ్స్ కనిపించింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి కాల్ చేశాను అనమాట. కాల్ చేసి ఎక్కడ ఇస్తారండి అసలు ఈ జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్స్ అని అడిగితే సో తను చెప్పారనమాట, పలానా చోట ఇస్తారు, MSME బాలానగర్. నాకంటూ అసలు మిషన్ స్టిచ్చింగ్ అనేదే రాదు, అసలు ఎలా కుట్టాలి ఏం చేయాలి అని. బట్ చేయాలనే జీల్ అనేది ఉండటం వల్ల నేను అక్కడికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాను. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల సో అక్కడ ట్రైనింగ్ 45 days ఉంటుంది. సో అది కంప్లీట్ చేసిన తర్వాత సో అసలు ఒక యూనిట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఒక యూనిట్ అనేది కూడా స్టార్ట్ చేయాలి కదా, ఎలా స్టార్ట్ చేయాలి. సో మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మిషన్స్ ఎలా తెచ్చుకోవాలి, వర్కర్స్ ఎలా ఏంటి అనేది కూడా సో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి జూట్ దొరికేది కోల్కతాలోనే. సో అందుకని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఒక 10 days ఉండి మొత్తం స్టడీ చేసి వచ్చామన్నమాట. సో ఎలా అంటే ఇక్కడున్న ప్రైస్కి అక్కడున్న ప్రైస్కి వేరియేషన్స్ ఏంటి, సో ఎలాంటి క్వాలిటీ దొరుకుతుంది, ఎలాంటి మెటీరియల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం అక్కడ తెలుసుకొని వచ్చాం. అక్కడ తెలుసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అమోక్ బ్యాగ్స్ అనే యూనిట్ని స్టార్ట్ చేసాం అనమాట. ఈ అమోక్ బ్యాగ్స్ అనేది ఒక 2 ఫౌండర్స్ ద్వారా ఏర్పడిందండి ఇది. సో నేను వచ్చేసి సమత అండ్ ఇంకొక పార్ట్నర్ వచ్చేసి మాధురి అనమాట. సో స్టార్టింగ్లో వచ్చేసి ఓన్లీ మేమిద్దరం మాత్రమే ఉన్నాము. సో ఇది స్టార్ట్ చేయగానే మాకు US నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. సో దాన్ని కంప్లీట్ చేద్దాము అనుకున్న టైంలో మాకు మిషన్స్ కూడా సరిగ్గా సహకరించలేదు. సో చాలా ప్రాబ్లం ఫేస్ చేసి ఎలాగైతేనే ఆర్డర్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చాము. సో దాని తర్వాత ఆర్డర్స్ అనేది రావడం స్టార్ట్ అయినాయి. బట్ వర్కర్స్ అనేది దొరక్క చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసాము. సో చాలా చోట్ల తిరిగాము కూడా. జస్ట్ స్టిచ్చింగ్ వస్తే చాలు, వాళ్ళకి నేర్పించి మేము ఎంప్లాయబిలిటీ ఇవ్వచ్చు అని కూడా చాలా చోట్ల తిరిగాము. బట్ ఆ టైంలో మాకు ఎవరు వర్కర్స్ దొరకలేదు. అలానే ఒక 4-5 ఆర్డర్స్ వచ్చేసి మేమిద్దరమే కంప్లీట్ చేసి ఇచ్చాము. సో దాని తర్వాత ఒక వర్కర్ దొరికిందనమాట. సో తన ద్వారా ఇంకొక 3-4 ఆర్డర్స్ చేసాము. సో దాని తర్వాత మేమేంటంటే ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేసాం అనమాట. కొంతమంది ఏంటంటే బయట వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కొన్ని ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి కూడా వెళ్ళి ఇలా మేము ట్రైనింగ్ ఇస్తామండి, మేమే ఎంప్లాయబిలిటీ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పినా కూడా సో ఎవరు ముందుకు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఒక 1 or 2 days నేర్చుకొని వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు. సో అలా వర్కర్స్ దగ్గర కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం మేము. సో దాని తర్వాత చిన్నగా వర్కర్స్ అనేది అంటే మేమంటూ ఇక్కడ మార్కెట్ అయ్యాం కాబట్టి సో మాకు వర్కర్స్ రావడం స్టార్ట్ అయ్యారు. బ్యాక్ సపోర్ట్ మా పేరెంట్స్ అండ్ మా హస్బెండ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ టు మై హస్బెండ్. ఎందుకంటే తన సపోర్ట్ లేకపోతే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు.
ఎందుకంటే నేను జాబ్ నాకు అసలు ఫస్ట్ బిజినెస్ చేద్దాము అనే థాట్ రాగానే ఫస్ట్ తనతో షేర్ చేసుకుంటే తను చెప్పింది ఒకటే, నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేయి, బట్ యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్. తను ఇండిపెండెంట్గా ఉండాలి అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో అందుకని నేను అసలు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేసింది కూడా మా హస్బెండ్ అనమాట. సో తర్వాత అంటే మేమిద్దరం ఉండి వర్క్ చేసినప్పుడు ఈవెన్ లేట్ నైట్స్ కూడా వెళ్ళేదాన్ని, 1 o'clock 2 o'clock కూడా వెళ్ళేదాన్ని. సో అప్పుడు మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఈవెన్ అంటే నాకు వచ్చేసి నేను ట్రావెలింగ్కి ఆల్మోస్ట్ 1.5 hour పడుతుంది నాకు ట్రావెలింగ్కి. సో 1.5 hour పట్టినా కూడా తను వచ్చి ఏ టైం అయినా తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో ఇంకా మా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు బ్యాక్ సపోర్ట్ చాలా ఇస్తారండి. ఎందుకంటే చిన్న బాబు కాబట్టి తను ఇంట్లో వదిలేసి వస్తాను. సో తన్ని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు అయితే ఉండాలి కదా. అందుకని మా పేరెంట్స్ నాతోనే ఉండి మా బాబుని కానీ మా హస్బెండ్ని కానీ చాలా కేర్గా చూసుకుంటారు. సో వాళ్ళ కృషి వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండగలిగాను. ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఈ జూట్ బ్యాగ్స్ వాడాలని నేను కోరుకుంటున్నాను. సో అందరూ కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కూడా. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు జూట్కి బాగా ప్రైస్ పెరుగుతుంది, అలానే దీనికి మార్కెటింగ్ కూడా పెరుగుతుంది. సో ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు అందరూ అనుకోవచ్చు ఈ ఆర్డర్స్ ఎలా వస్తాయి ఏంటి, అసలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని. సో ఆర్డర్స్ అనేది మనం ఫస్ట్ అసలు మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే మన్ని వెతుకుంటూ ఆర్డర్స్ కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మాకు తక్కువ క్వాలిటీ చేసి ఇవ్వండి, మేము మీ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటామని. కానీ ఒకసారి మనం తక్కువ క్వాలిటీ చేసేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకొకళ్ళు వచ్చి సేమ్ అదే అడుగుతారు. కానీ ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి క్వాలిటీ చేసి ఇవ్వండి అన్నప్పుడు మనం చేసి ఇవ్వలేము, ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రైస్ వేరియేషన్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది కాబట్టి. సో కొత్తగా అంటే ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. సో అంటే మనీ అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ ఫస్ట్ మనం క్వాలిటీ అనేది కరెక్ట్గా ఇస్తే ఆటోమేటిక్గా ఆ కస్టమర్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మేబీ ఫస్ట్ టైం మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు, సెకండ్ టైం రిజెక్ట్ చేయొచ్చు, బట్ థర్డ్ టైం కంపల్సరీ మనని వెతుక్కుంటూ వస్తారు. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇక కొందరు డబ్బు ఖర్చు అయిపోతుందనే ధ్యాస లేకుండా ఆన్లైన్లో చూసిన దుస్తుల మీద మనసు పారేసుకుంటారు. వాటిని కొనే ముందు అవి మీ ఒంటికి నప్పుతాయో లేదోనని ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకుని ముందు సైజ్ చార్టును పూర్తిగా చదవండి. అవి మీ శరీరం కొలతలకు సరిపోతాయో లేదో సరిచూసుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.